ఏముర్రా బాబు మీది ఛట్ ఇంట్లో సిట్టింగ్ పెడదామంటే పెళ్ళమంటే చుచ్చు పోసుకుంటారు తాగితే మిగతాదారా పోని బయట తాగుదామంటే ఊరంతా చుట్టాలి మనం తీసుకునేదే హాఫ్ అందరస్తే మనిషికో సుక్క కూడా దొరకది బెల్ట్ షాప్ కాడ కూర్చుందామంటే బీర్లు కూలింగే ఉండి పాడుగావు ఏముర్రా నాయన ఏం చేస్తారు మీ లీడర్లు ఊర్లో బార్ పెట్టిస్తే ఏమాయే మొగోళ్ళు ఓట్ల నాలుగే పడతాయి కదా ఏనాడు తెలుసుకుంటారేమో మీ ఊరోళ్ళు ఆంధ్ర మందు మహారాజులు పెగ్గేసినంత ఖుషి అయ్యే ముచ్చట పట్టుకొచ్చినాం 30,000 మందికో బారు తెస్తుండ్రట కిక్కు దేవులాడేటోళ్ళు దినం ఇంత ఎక్కువైతుండ్రు వాళ్ళ దూప తీరవాల్సిన బరువు మా మీద ఉన్నదని కొత్త బార్లు పెట్టిస్తున్నారన్నట్టు గల్లీకో కిరాణం దుకాణం ఉన్నట్టుగానే ఏరియాకో బార్ షాప్ వెల్కమ్ చెప్తదిగా బార్లు దగ్గరుంటే సట్నమై పెగ్గేయొచ్చు కోటర్ లేస్టోళ్ళు ఆఫ్ గుద్దిన ఇంటి జాడ కోసం పుణుకులాడే తిప్పలు తప్తాయిగా రిమ్మ మీటర్తో మందాసన చూసే పోలీసులకు దొరకకుండా ఏ సందులోనో పడి ఇంటికి చేరుకోవచ్చు దగ్గరుంటది కాబట్టి ఇప్పుడు 600 ఫుల్ బాటిళ్లు 1200 బీరు బాటిళ్ల ఆమ్దానితోని ఆబ్కారోళ్ళ గల్లె పెట్టే అలుగు వార్తది ఇద్దరికి లాభం నన్ను అడిగితే 15,000 మందికో బార్ పెట్టినా నష్టం లేదు కానీ తాగుబోతు కస్టమర్లను కడుపులో పెట్టుకొని చూసుకోవాలని ఆంధ్ర ఆబ్కారీ ఆఫీసర్లు పడుతున్న తిప్పలు చూస్తుంటే సుక్కకో దండం పెట్టినా ఒట్టం లేదు అట్లనే 30,000 మందికో పోలీస్ స్టేషను 30,000 మందికో దావాఖానా 30,000 మందికో బస్సు డిపో 30,000 మందికో బ్యాంకు 30,000 మందికో కోర్టు 30,000 మందికో ఎంఆర్ఓ ఆఫీసు పెడితే ఏమాయే అని అడిగారు వాటి మీద ఇంత ఆమ్దాని వస్తుందా మరి ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు గుంజినా కష్టం అనిపించినా దగ్గరున్న బార్లకు పోయి చల్లటి బీరు గుద్దితే దెబ్బకన్ని మర్చిపోతాం